కర్ణాటకలో మైసూర్ శాండిల్ సోప్ చుట్టూ హాట్ పాలిటిక్స్ సాగుతున్నాయి. మైసూర్ శాండిల్ సోప్ నకు బ్రాండ్ అంబాసిడర్ గా నటి తమన్నా భాటియాను నియమించడంతో వివాదం చెలరేగింది. ఇది ఇప్పుడు చినికి ప్రాంతీయ అస్తిత్వానికి వ్యాపార వ్యూహాల మధ్యగా జరుగుతున్నటువంటి పోరాటంగా మారిపోయింది. కర్ణాటకకు చెందిన ఐకానిక్ బ్రాండ్ కు స్థానిక కన్నడ నటీమణులను కాకుండా ఉత్తరాది నటుల్ని ఎందుకు ఎంచుకున్నారనే చోట నార్త్ వర్సెస్ సౌత్ గా పొలిటికల్ రగడ రాజుకుంది. కన్నడ భామలుగా ఉన్న హీరోయిన్లు రష్మిక మందన్న, శ్రీలీల, రుక్మిణి వసంత్ లాంటి వారందరినీ కాదని ముంబైకి చెందిన తమన్నాను ఈ సోప్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రభుత్వం ఎందుకు ప్రకటించిందని కన్నడ సంఘాలు, భాషాభిమానులు మండిపడుతున్నారు. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ తమ ఐకానిక్ బ్రాండ్ మైసూర్ శాండిల్ సోప్ కోసం తమన్నాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఫిబ్రవరి 10 నుంచి ఆమె 2 ఏళ్ల పాటు ఈ బాధ్యతల్లో ఉంటారు. సబ్బు గొడవ కాస్త రాజకీయ రంగును పులుముకుంది. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ కె సుధాకర్ వంటి నాయకులు ఇది కన్నడ ఆత్మకు జరిగిన అవమానంగా అభివర్ణిస్తున్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీనిని కేవలం వ్యాపార వ్యూహంలో భాగంగా తీసుకున్న నిర్ణయమని సమర్థించుకుంది. ఈ 2 ఏళ్ల ఒప్పందం కోసం తమన్నాకు దాదాపు 6 కోట్లకు పైగా పారితోషికం చెల్లిస్తున్నట్లుగా వార్తలు రావడంతో ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ట్రెండింగ్లో ఉన్న తారల్ని కాదని ఉత్తరాది నటికి పైగా అంత ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదం ఓ వైపు కొనసాగుతున్న తమన్నా తన బాధ్యతలను నిర్వర్తించుకుంటూ ఉంది. బెంగళూరులో బ్రాండింగ్ లాంచ్ ఈవెంట్కు హాజరైంది. ఈ వారసత్వ బ్రాండ్తో అసోసియేట్ అవ్వడం తనకెంతో గర్వంగా ఉందని తమన్నా తెలిపారు. It's a matter of huge pride and honor to be a part of the KSDL family. What they have shown me today is so much warmth and love. And to be honest, that's what my career in the past 20 years has been all about. దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ స్పందించి ఆనేజా మైసూర్ శాండిల్ సోప్ అమ్మకాలు కేవలం కర్ణాటకకే పరిమితం కావని, ఉత్తర భారతం, అంతర్జాతీయ మార్కెట్లలో బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే తమన్నాను ఎంచుకున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో 30 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న తమన్నాను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేయడం ద్వారా ముఖ్యంగా ఉత్తర భారతదేశ మార్కెట్లలో తమ కంపెనీ ఉత్పత్తుల డిమాండ్ పెంచవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2030 నాటికి 5,000 కోట్ల టర్నోవర్ సాధించడమే తమ లక్ష్యమని అంటున్నారు. What do you want to say, sir? See, during BJP, with Madhav Gurupaksha as a chairman, there was a big scandal and it was behind bars. They had destroyed KSDL, Mysore Sandal. What moral right they have got to talk to us? We have taken it to new heights. కర్ణాటకకు చెందిన 108 ఏళ్ల వారసత్వ సంపద అయిన మైసూర్ శాండిల్ సోప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ KSDL దీని ఉత్పత్తి బాధ్యతల్ని చూస్తోంది. ప్రస్తుతానికి ఈ వివాదం సోషల్ మీడియాలో లోకల్ స్టార్ ఫర్ లోకల్ బ్రాండ్ అనే ట్రెండ్తో కొనసాగుతోంది.